नमस्ते बच्चों। 10वीं कक्षा के हिंदी पाठ्य पुस्तक आप निकालिए और पृष्ठ संख्या हिंदी पाठ्य पुस्तक के पृष्ठ संख्या 25 पेज नंबर 25 निकालिए। हम लोकगीत यानी जानपद गीतालु यह पाठ के बारे में हमें जानकारी ले रहे हैं। इस तरह यानी पूर्व ज्ञान में जो भी जानपद गीत किसे कहते हैं, ये कहाँ कहाँ गाए जाते हैं, इसके बारे में हम पूर्व ज्ञान में बता चुके हैं। तो बच्चों आइए आज हम जानपद यानी लोकगीत जानपद गीत यानी लोकगीत के बारे में और जानकारी लेंगे। अपने हिंदी पाठ्य पुस्तक पृष्ठ संख्या 25 निकालिए। देखिए बच्चों, भोजपुरी में करीब 30-40 वर्षों विदेशिया का प्रचार हुआ है। भोजपुरी में यानी इस इलाके में भोजपुरी में करीब అంటే ఇంచుమించు 30-40 वर्षों 30-40 సంవత్సరాలు विदेशिया का प्रचार हुआ है। विदेशी जानपद गीताల का प्रचाరం जरूरतू ఉంది। गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं। गाने वालों का అనేక సమూహ ఈ పాటలు జానపద గీతాలు పాడేటువంటి వాళ్ళ యొక్క క్రౌడ్ గుంపు అన్నమాట, అంటే ఒక టీం అన్నమాట। ఒక టీమ్ గా ఏర్పడి వీళ్ళు పాడుతున్నారు అని చెప్పేసి అనుకున్నాము। సో ఈ టీం అలా పాడుతూ ఆ పల్లెల్లో ఆ ప్రదేశాల్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారని చెప్పేసి అంటున్నమాట। उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं है। अंते काकुंडा వేరే అన్నమాట। उधर के जिलों में అటువైపు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ లో విశేషకర్ పర్టిక్యులర్ గా ప్రత్యేకంగా బీహార్ మే అంటే బీహార్ ప్రాంతంలో విదేశియా సే బడ్కర్ ఈ విదేశీ భోజ్పురి విదేశియా సే బడ్కర్ విదేశియా అనేటువంటి విదేశియా సే బడ్కర్ ఈ పాటలు కాకుండా ఇంకా వేరేటువంటి ప్రచరణ दूसरे गाने लोकप्रिय नहीं है। వేరే యొక్క పాటల యొక్క ప్రచరణ అంత లోకప్రియమైనటువంటివి కావు అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట। इन गीतों में अधिकतर रसिक प्रिय और प्रियाओं की बात रहती है। ఈ పాటల్లో ఈ భోజ్పురి మరియు విదేశీయ ఈ పాటల్లో విరహ వేదన అంటే రసిక ప్రియ శృంగారము అనేటువంటిది మరియు రసిక ప్రియులు అంటే ప్రేయసి ప్రియుల యొక్క జానపద గీతాలు వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి పాటలు జానపద గీతాలు అనేటువంటివి ఇక్కడ పాడుతూ ఉండడం జరుగుతుంది అని చెప్తున్నాడు। రసిక ప్రియాకి బాత్ రహతి హే ప్రియుడు మరియు ప్రియురాల యొక్క పాటలు ఈ లోకగీత అంటే జానపద గీతాల్లో పాడుతూ ఉంటుంది అని చెప్పుకున్నాడట। परदेशी प्रेमी की और इनसे करुणा और विरह का रस बरसता है। परदेशी प्रेमी ఎక్కడ నుంచో విదేశాల నుంచి రావటము, ఒక ప్రియుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి అన్నమాట తనని ఇష్టపడటము, మళ్ళీ అతను వెళ్ళటము, ఈ వియోగ విరహ సో ఇలాంటి సాంగ్స్ అనేటువంటివి దీంట్లో ఈ జానపద గీతాలు అనేటువంటివి ఉంటాయి। దీంట్లో ఏ విధమైనటువంటి రసాలు ఉంటాయని చెప్తున్నాడు। కరుణ और విరహ రస కరుణ రసం ఉంటుంది, మరి విరహ అంటే విడిపోవటం అన్నమాట। మళ్ళీ ఇక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రియుడు ఈ ప్లేస్ నుంచి ఇంకా తన సొంత ఊరు వెళ్ళిపోవటం లేదా ప్రేసి వెళ్ళిపోవటం, సో ఇలాంటి సాంగ్స్ అనేటువంటివి దీంట్లో ఉంటాయని చెప్పాడమ్మా। नेक्स्ट जंगल की जातियों आदि के भी दल गीत होते हैं जो अधिकतर बिरह आदि में गाए जाते हैं। जंगल की जातियों అంటే అడవి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఎక్కడైతే వీళ్ళు ఉంటూ ఉన్నారో గిరిజనులు అన్నమాట, కొండ జాతి ప్రజలు। जंगल की जातियों आदि के भी दल गीत होते हैं। दल गीत అంటే దళం అన్నమాట, అంటే ఒక టీమ్స్ గా ఏర్పడి వీళ్ళు సాంగ్స్ ని పాడుతూ ఉంటారు। जो अधिकतर విరహ ఆది మే గాయ జాతే హై దేవి కూడా విరహ అనేటువంటి దాంట్లో అంటే విరహ వేదన అనేటువంటి దాంట్లో ఈ కొండ జాతి ప్రజలు కూడా జానపద గీతాలు పాడుతూ ఉంటారు అని చెప్తారు అన్నమాట। पुरुष एक ओर और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांधकर गाते हैं और दिशाएं गूंज देते हैं। పురుషులు ఒకవైపు అన్నమాట, పురుషులు ఒకవైపు మరి స్త్రీలు ఒకవైపు అన్నమాట। క్వశ్చన్లు వేస్తా ఉంటే దానికి సమాధానంగా స్త్రీలు అన్నమాట దళ రూపంలో అన్నమాట, టీమ్ గా అన్నమాట। మనం కబడ్డీ క్రికెట్ అలా టీమ్ ఆడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటామో సో ఇక్కడ జానపద గీతాల్లో కూడా జెంట్స్ అందరూ కలిసి ఒక టీం అంటే ఒక 10 మెంబర్స్ 15-20 మెంబర్స్ కలిపి ఒక టీం,
స్త్రీలు కూడా ఒక 15 or 20 మెంబర్స్ కలిపి ఒక టీమ్గా వీళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అలా ఈ పాటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. దిశలు గూంజుట్న, దిశ గూంజుట్న అంటే 4 వైపులా వాళ్ళ యొక్క వాయిస్తో 4 వైపులా కూడా దిశలు అంటే ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు. पर इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का हास हुआ है. కొంతకాలం నుంచి ఇక్కడ కొంతకాలం నుంచి మనకి ఈ పాటల యొక్క దలీయ గాయన్ అంటే ఈ పాటల యొక్క హాస్యము అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने अल्लाह के भी है. ఇంకో రెండు రకాలైనటువంటి అల్లాహ్ ఉదల్ అన్నమాట. అల్లాహ్ ఉదల్ లోకప్రియమైనటువంటి సాంగ్స్ అన్నమాట. दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने अल्लाह के है. రెండవ రకమైనటువంటి ఇక్కడ అల్లాహుదల్కి సంబంధించినటువంటి సాంగ్స్ అనేటువంటివి ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. అధికతర ఏ బుందేల్ఖండ్ మే గాయే జాతే హై. ఎక్కువగా ఎక్కడ పాడబడతారంట ఇది బుందేల్ఖండ్ ప్లేసెస్ లో ఈ అల్లాహుదల్కి సంబంధించినటువంటి జానపద గీతాలు పాడుతూ ఉంటారంట. ఆరంభంతో ఇస్కా చందేల్ రాజాओं के రాజకవి జగనిక్ సే మానా జాతా హై. సో దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అని చెప్తారమ్మా? బుందేల్ రాజా. ఆరంభంతో ఇస్కా చందేల్ రాజాओं से చందేల్కి సంబంధించినటువంటి రాజా అతని పేరేంటంటే జగనిక్, రాజ్ కవి అనమాట. అతను ఒక రాజస్థానంలో రాజ్ కవిగా ఉన్నటువంటి అతను అనమాట. అతని పేరేంటి? జగనిక్. ఏం పేరమ్మా? జగనిక్. రాజ్ కవి జగనిక్ సే మానా జాతా హై. ఇతను ప్రారంభించాడు, ఇతనితోనే స్టార్ట్ అయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట. जिसने अल्लाह उदल की वीरता का अपने महाकाव्य में बखान किया है. ఇతని యొక్క కావ్యాలలో అల్లాహ్ యొక్క భక్తి గురించి మరియు దాని యొక్క పారసత్వం గురించి మనకి ప్రజలకి అన్నమాట నా అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగించే విధంగా ఇతని పాటలు ఉంటాయని చెప్తున్నాడు. पर निश्चय ही उसके छंद को लेकर जनबोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गांव में आज भी बहुत प्रेम से गाए जाते हैं. తర్వాత జగనిక్ ప్రారంభంలో జగనిక్ రాసినటువంటి జానపద గీతాలు తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అన్నమాట. మారుతూ ఉన్నటువంటి కాలానికి వాళ్ళ పాటల్లో కూడా ఈ అల్లాహుదా మరి భక్తి ఉన్నటువంటి పాటలు ఇప్పటికీ కూడా ఇంచుమించు అతని యొక్క పద్ధతుల్ని తీసుకొని వీళ్ళు కూడా రాశారు, పాడారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇప్పుడు కూడా ఆ పాటలు అనేటువంటివి ఆ జానపద గేయాలు అనేటువంటివి లోకప్రియమంగా గీత్ మే ఉతారా और ये गीत हमारे गांव में आज भी बहुत प्रेम से. ఈ పాటలు ఈ రోజు కూడా మన గ్రామాలలో చాలా ప్రేమతో మనం పాడుకుంటూ ఉన్నాము, చాలా ఇష్టంతో మనం ఈ లోక గీతాన్ని అనమాట జానపద గీతాన్ని మనము ఈ రోజు పాడుకుంటూ ఉన్నాము అని చెప్పేసి అంటున్నాడు అనమాట. बहुत प्रेम से गाए थे. इन्हें गाने वाले गांव డోలక్ लिए गाते फिरते हैं. వీటిని పాడేటువంటి వాళ్ళు ఊరు తిరిగి డోలక్ అన్నమాట. డోలక్ అంటే ఏంటి? వాళ్ళు బాజాలు అవి ఉంటాయి కదా వాళ్ళ చేతిలో ఉండేటువంటివి అనమాట. సో ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ డోలక్ తీసుకొని వాళ్ళు అటు ఇటు తిరుగుతూ పాడుతూ ఉంటారనమాట. इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट రాశియోं पर खेल करते हुए गाते हैं. తర్వాత కొంతమంది అన్నమాట నటరాశియం అంటే ఇప్పుడు సర్కస్ వాళ్ళు మామూలుగా తాళం ఇచ్చేసుకుంటూ ఒక పాట అన్నమాట వాళ్ళు తలపైన ఇచ్చేసుకుంటూ అంటే ఒక గడ లాంటి పెట్టుకోవటము. సో ఆ బాజాలు అన్నమాట వాయిస్తూ వాళ్ళు అందరినీ కూడా గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అలా వాళ్ళ నాట్యాన్ని చేస్తూ అన్నమాట ఈ పాటల్ని పాడుతూ ప్రజలని ఆకర్షిస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడట. अधिकतर ये गद्य और पद्यात्मक है और इनके अपने बोल है. ఇవి ఏ విధంగా ఉన్నాయంట? గద్య और పద్యాత్మక. గద్య అంటే గద్య భాగం, పద్యాత్మక అంటే పద్య రూపంలో ఉన్నటువంటి మాటలు అన్నమాట. అంటే పద్యాలుగా పాడటానికి కూడా ఉంటాయి. తర్వాత మనం ఆ పద్యాల యొక్క అర్థం అన్నమాట శబ్దాలు అంటే వాటి యొక్క అర్థాలు చెప్పే విధంగా పాటల రూపంలో పాడుకుంటూ మరి మాటలు చెప్పే విధంగా కూడా ఇవి ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇక్కడ ఇన్కే అపనే బోల్ హై అంటే వీటి యొక్క భాష ఆ విధంగా ఉంటుంది. పద్యాత్మకంగాను గద్యాత్మకంగాను వీళ్ళ యొక్క భాష ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है. ये तो एक गीत भी लोकगीत ही पर अधिकतर है औरतों ही गाते हैं. పోతే అనంత సంఖ్య अपने देश में చాలా ఎక్కువ సంఖ్యలో గనక మన దేశంలో చూసుకున్నట్లయితే స్త్రీయోకే గీత్ బి హే స్త్రీలు పాడేటువంటి పాటల యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట.
है तो ये गीत भी लोकगीत ही पर अधिकतर इन्हें औरतों ही गाते हैं ఈ పాటలు కూడా లోకగీత్ అంటే ఏమని చెప్పుకున్నామా జానపద గీతాలే అయితే వీటిని ఎక్కువగా రచించేటువంటి వాళ్ళు పాడేటువంటి వాళ్ళు ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే స్త్రీలకి వాటి యొక్క ప్రాధాన్యత ఎవరికి వెళ్తుంది అంటే స్త్రీలే ఎక్కువగా పాడుతూ ఉంటారు అని చెప్పేసి అంటున్నానమాట इन्हें सिरजाती भी अधिकतर वही है वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है पर इन गीतों का संबंध विशेषता स्त्रियों से है इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है मिले जुले ही है పోతే స్త్రీలు ఎక్కువగా రచించేటువంటి ఈ పాటల్లో అలా అని చెప్పేసి కేవలం ఇవి స్త్రీలకు మాత్రమే అని చెప్పేసి వాళ్ళకి పర్టికులర్గా ఇవ్వడం జరుగుతుందా కాదు దాంట్లో మగవాళ్ళు కూడా ఇలాంటి పాటలు అనమాట అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ విషయాలకు సంబంధించినటువంటి జానపద గీతాలు మగవాళ్ళు కూడా రచించేటప్పుడు ఏమాత్రం కూడా తక్కువ లేరు వాళ్ళకి పోటాపోటీగా మగవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఈ దృష్టి से भारत इस दिशा में ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే కేవలం స్త్రీలు మాత్రమే రాస్తున్నారు స్త్రీలు మాత్రమే పాడుతున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దిశలో सभी देशों से भिन्न है क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों के या जनगीतों से अलग और भिन्न नहीं है मिले जुले ही है అయితే అలా అని చెప్పేసి ఈ దిశలో కేవలం స్త్రీలకు మాత్రమే విడిగా పర్టికులర్గా ఉన్నాయి మగవాళ్ళకి సంబంధించినటువంటి పాటలు లేవు అని అనటానికి లేదు సో ఇవి మిల్జుల్కర్ అంటే కలిసిమెలిసిగానే ఉన్నాయి స్త్రీలు కూడా ఎక్కువగా పర్సంటేజ్లు వీటిని పాడుతూ ఉంటారు రాస్తూ ఉంటారు అలా అని చెప్పేసి కేవలం స్త్రీలు మాత్రమే దీన్ని చూసుకుంటున్నారా అంటే మగవాళ్ళు కూడా దీన్ని పాడుతున్నారు అని చెప్పేసి అని అనమాట నెక్స్ట్ పారాగ్రాఫ్ चौहारों पर नदियों में नहाते समय के नहाने जाते हुए राह के विवाह के मटकोड़ न्योछार के संबंधियों के लिए प्रेम युक्त गली के जन्म आदि सभी अवसरों के अलग अलग गीत है जो स्त्रियां गाती है ఈ పాటల జానపద గీతాలు ఏ ఏ అవసరాల్లో పాడతారంట చౌహార్ పర్ నదియో మే నహాతే సమయ ఫెస్టివల్స్ టైంలో నది అన్నమాట అదే పల్లెటూరు కనుక అయితే వాళ్ళు వాటర్ కోసమో లేకపోతే బట్టలు ఉతకడం కోసం స్నానాల కోసం అనమాట అంటే నదుల్లో ఉన్నటువంటి చెలికత్తెలు మామూలుగా రాజరిక వ్యవస్థ అయినప్పుడు ఆ రాజకుమారి వెనక నుంచి అనమాట చెలికత్తెలు ఉన్నప్పుడు ఆ పాటలు అనమాట ఆ కొలనులో స్నానం చేసేటప్పుడు పాడేటువంటి పాటలు నహతే సమయకే నహనే జాతే హుయే రాహకే పాడేటువంటి ఆ ప్లేస్ అనమాట రహ అంటే ఆ ప్లేస్ అనమాట ఆ దారి రహకే వివాహకే మరి వివాహ సమయంలోనూ మట్కోడ్ న్యోచవర్ సంబంధింకే లియే ప్రేమయుక్త గలీకే అంటే ప్రేమయుక్తమైనటువంటి ఆ సందుల్లో ఇలాంటి జన్మ ఆది సభి అవసరంకి అలగల గీత హై మరి పుట్టుక వేడుక అంటే బర్త్డే గురించి ప్రతి ఒక్క దాని గురించి విశేషమైనటువంటి ఈ పాటలు పాడుతూ ఉంటారు जो स्त्रियां गाती है ఎవరు పాడతారంటే ఈ పాటలు స్త్రీలు పాడుతూ ఉంటారు इन अवसरों पर कुछ आज से ही नहीं बड़े प्राचीन काल से भी वे गाती रही है కేవలం ఈ రోజే కాదు చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఇలాంటి పాటలు పాడుతూ ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में उनके गीतों का हवाला दिया है కాళిదాస్ గొప్ప గొప్ప కవులు అన్నమాట కాళిదాస్ లాంటి గొప్ప గొప్ప కవులు కూడా వాళ్ళ యొక్క పాటల్లో వాళ్ళ యొక్క కవితల్లో ఈ జానపదాల గీతాల గురించి చాలా చక్కగా వర్ణన చేశారు అని చెప్తున్నారు అనమాట सोहार बानी सेहरा आदि उनके अनंत गानों में से कुछ है ముఖ్యమైనటువంటి కాళిదాస్ యొక్క పాటలు మరి జానపద గీతాలు కవులు మహాకవులు చెప్పినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటివి ఏమేమి చెప్తున్నామో చూడండి సోహార్ బానీ సెహరా ఆది మొదలైనటువంటివి ఇవి అనంత గానం మీసే కూర్చే అనంత పాటలో ఇవి కూడా కొన్ని మనకు చెప్పుకోదగినటువంటి ఉదాహరణకి అని చెప్తున్నాడు అనమాట वैसे तो 12 मास पुरुषों के साथ नारिया भी गाती है అదే విధంగా 12 మాస్ అంటే చెప్పుకున్నాం మనం సంవత్సరంలో ప్రతి నెలలో వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫెస్టివల్ ని పురస్కరించుకొని అంటే చౌహార్ పండుగను పురస్కరించిన దానికి సంబంధించినటువంటి లోకగీత జానపద గీతాలు పాడుతూ ఉంటారని చెప్పుకున్నాం సో వీటిలో కూడా పురుషుం కే సాత్ నారియా भी गाती है స్త్రీలతో పాటు పురుషులు కూడా చక్కగా పాడుతూ ఉంటారు అని చెప్పుకున్నాం एक विशेष बात यह है कि नारियों के गाने साधारण अकेले नहीं गाई जाती है दल बांधकर ఒక విశేషమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే స్త్రీలు పాడేటువంటి ఈ జానపద గీతాలు కేవలం ఇండివిడ్యువల్ గా పాడరన్నమాట ఎలా పాడతారు మరి వాళ్ళు ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఈ స్త్రీలు పాడుతూ ఉంటారంట గాయ जाते अनेक कंठे एक
फूटते हैं, यद्यपि अधिकतर उनमें मेल नहीं होता, फिर भी त्योहार और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं। ఈ పాటలు అనేటువంటివి ఇంట్లో చేసుకునేటువంటివి ఏవైనా సరే అవసరాల్లో అంటే చౌహార్ పండుగలు మరియు ఏదైనా సరే జన్మదిన ఏదైనా సరే మరియు మెహందీ అలాంటి ఫంక్షన్స్ లో ఈ జానపద గీతాలు అనేటువంటివి పాడుతూ ఉంటాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది। आओ बच्चों तो और पाठ इसका और पाठ्य भाग है और दूसरी कक्षा में बताएंगे। तो धन्यवाद।